మళ్ళీ కూడా ఏదైతే 5%, 12%, 18%, 28% ఉన్నటువంటి జిఎస్టీని అన్నిటి ఒక 5%, 12% మాత్రమే ఈ దేశంలో ఉంచుతూ మరి మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు అందరికి కూడా అన్ని రంగాలు చెందిన వారు అందరూ కూడా ప్రజలందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేని విధంగా ఈరోజు సెప్టెంబర్ 3వ తారీఖున జిఎస్టీని ప్రవేశపెట్టి మరి 22వ తారీఖున ఈ మాసం నుంచి నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన పరిస్థితి మనం దేశమంతా కూడా చూస్తున్నాం. మరి దీనికి భారతదేశం అంతా కూడా మన పార్టీలన్నీ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలందరూ కూడా కలయికతో ఎక్కడ చూసినా ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలుపుతూ నరేంద్ర మోడీ గారికి, అదే రకంగా నిర్మలా సీతారామన్ గారికి మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ భారతదేశం అంతా ఒక ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మేమందరం కూడా వ్యాపార సంస్థలు కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషంగా వస్తున్నటువంటి కస్టమర్లు కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా వారు వెలగబుచ్చారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రేణిగుంట పట్టణంలో మరి శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట పట్టణంలో ఎన్డీఏ కూటమి అటు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయికలో ఈరోజు పట్టణ పూర్వవీధుల గుండా కూడా మేము జిఎస్టీకి తగ్గించిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ ర్యాలీ చేయడం జరిగింది. అదే రకంగా మా జిల్లా ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ, మండల అధ్యక్షుడు ప్రేమిరెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం రెడ్డి కావచ్చు, నరేష్ రాజా కావచ్చు, మా తెలుగుదేశం నాయకులు మిత్రులు భాషా గారు, పెద్దలు టీపీపీ గారు, ఇంకా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వెంటనే దాన్ని అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా వ్యాపారస్తుడికి విన్నపం ఏమనగా జిఎస్టీ అనేది మోడీ గారు తగ్గించినా ఇది ప్రజల్లో అమలు చేయాలంటే వ్యాపారస్తులు సహకరించాలి. దయచేసి వ్యాపారస్తులు పాత రేటును ఇప్పుడు ప్రజెంట్ రేటును డిఫరెన్స్ మీరు పర్టికులర్ వేస్తే జనాలకి అరే 10 రూపాయల వస్తువు 7 రూపాయలకి అమ్ముతా ఉన్నాడు, 6 రూపాయలకి అమ్ముతాడు, 4 రూపాయలు తగ్గించేనే మీ వ్యాపారం కూడా ఎక్కువ అవుతుంది. రూపాయి అనేది 100 రూపాయలు వ్యాపారం. మొన్న తిరుపతిలో ఒకే రోజు ఆ పట్టుకలు వేసిన దాని వల్ల ఒకే రోజు 100 స్కూటర్లు ఒక అంగిట్లో సేల్ అయింది. కారణం అంటే డిఫరెన్స్, ఇంతకుముందు రేటు ప్రజెంట్ రేటు తేడా. కాబట్టి దయచేసి ఈ విలేకరుల సమస్యల్లో మీడియా వాళ్ళు ప్రోత్సాహంతో వ్యాపారస్తులు ఈ డిఫరెన్స్ పట్టికను దయచేసి వేయాలని కోరుకుంటున్నాం. వాతావరణం నెలకొనింది. దసరా, దీపావళి 2 పండుగలు కలిపి 15 రోజులు ముందరే దేశంలో జరుపుకునేటువంటి తరుణం జిఎస్టీ సంస్కరణల ద్వారా లభించింది. సెప్టెంబర్ 3 ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీ స్లాబుల యొక్క సవరణలో భాగంగా అనేక సంస్కరణలు, చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా గృహోపకరణాలు, నిత్యావసర సరుకుల యొక్క ధరలు, వ్యవసాయ ఉత్పత్తులు, పనిముట్లు, ముఖ్యంగా విద్యార్థుల యొక్క అవసరాలు తీర్చేటువంటి పరికరాలు, పుస్తకాల మీద గతంలో ఉన్నటువంటి 12% జిఎస్టీని పూర్తిగా తగ్గిస్తూ 0% తీసుకురావడం, సొంత ఇల్లు కట్టాలనేటువంటి కలలు కంటున్న సామాన్య మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించేలా 18% ఉన్నటువంటి గృహోపకరణాల యొక్క వస్తువుల ధరలను పై విధించే జిఎస్టీని 12% తగ్గించడము. ఆ రకంగా ప్రతి వస్తువు పైన గతంలో కాంగ్రెస్ యూపీఏ హయాంలో ఉన్నటువంటి పరోక్షంగా రాష్ట్రానికి మధ్య వ్యత్యాసం ఉండే విధంగా దొరికిన కాడికి దోచుకునే విధంగా వ్యాట్ ఉండేది. దాన్ని పూర్తి స్థాయిలో సవరించి జిఎస్టీ తెస్తామని హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి యూపీఏ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు చెంపపెట్టులా ఇవాళ అసలు సిసలైన దేశ ప్రజల హితం కోరేటువంటి జిఎస్టీని తీసుకురావడం, తక్కువ వ్యవధిలోనే దాన్ని పూర్తి స్థాయిలో తగ్గిస్తూ అందరికీ ఉపయోగపడేలా ఇవాళ మిత్రులు చెప్పినట్లు ఇవాళ ఆర్థిక లావాదేవీలు, కొనుగోలు శక్తిని కూడా పేదవాడికి పెంచే విధంగా తీసుకున్న నిర్ణయం ద్వారా ఇవాళ షాపులు, ఈ సూపర్ మార్కెట్లు అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. అక్కడికి వెళ్ళి ప్రతి కొనుగోలుదారును
కస్టమర్ను పలకరిస్తే ఆనందంతో చిరునవ్వుతో మోడీ గారికి ధన్యవాదాలు తెలియజెప్తున్న పరిస్థితి. 10 రూపాయలు ఉన్న వస్తువు ఇవాళ 7.5 రూపాయలకి 6 రూపాయలకు దొరుకుతున్న సందర్భంగా వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరగడం, వాళ్ళ అవసరాలు కూడా తీర్చుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ సేవా పక్షోత్సవాలలో భాగంగా పర్యావరణ హితమైనటువంటి భూతాపాన్ని తగ్గించేందుకు ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటాలనేటువంటి తల్లి పేరుతో మొక్క నాటేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడము. ముఖ్యంగా కాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మండల పరిధిలో ఇవాళ 75 చెట్లు, ఇవాళ మేము ఇక్కడ 75వ చెట్టును నాటడం జరిగింది. మోడీ గారి యొక్క 75వ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి మండలంలో 75 మొక్కలు నాటాలనేటువంటి సంకల్పాన్ని ఇవాళ వీళ్ళందరి యొక్క సహకారంతో పూర్తి చేయడం ఇది కూడా ఆనందదాయకం. అంద కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒకరైతే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు జిఎస్టీ తగ్గింపు అనేది కింది స్థాయి పేద ప్రజలకు గొప్ప వరం. ఇది రాబోయే రోజులు ఎలా ఉంటుందంటే, గతంలో చెప్పేవాళ్ళు నిత్యావసర వస్తువులు తగ్గలేదు నిత్యావసర వస్తువులు ఇప్పుడు పేద ప్రజలు ఉపయోగించుకోవాలి. నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప. అంటే ఈరోజు ఎలక్షన్స్ కూడా లేని పక్షంలో దీన్ని ఆలోచించి పెరగడం అనేది చాలా పేద ప్రజలకు వరం. ఇది దీనికి మద్దతు తెలిపినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతర కూటమి నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు రేణిగుంటపట్నంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, కోలానందన్ గారు కావచ్చు, పీడీ బాలన్ కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ చేయడం జరిగింది. వ్యాపారస్తులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళే పిలిచి మరీ మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మన పెద్దలు చెప్పడం జరిగింది, మీ షాప్ ముందర ధరలు పట్టికి పెట్టండి, గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పెట్టడానికి చెప్పడం జరిగింది. దానివల్ల ఏమంటే చదువు తెలుస్తుంది. తెలియజేసుకున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంద కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒకరైతే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు జిఎస్టీ తగ్గింపు అనేది కింది స్థాయి పేద ప్రజలకు గొప్ప వరం. ఇది రాబోయే రోజులు ఎలా ఉంటుందంటే, గతంలో చెప్పేవాళ్ళు నిత్యావసర వస్తువులు తగ్గలేదు నిత్యావసర వస్తువులు ఇప్పుడు పేద ప్రజలు ఉపయోగించుకోవాలి. నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప. అంటే ఈరోజు ఎలక్షన్స్ కూడా లేని పక్షంలో దీన్ని ఆలోచించి పెరగడం అనేది చాలా పేద ప్రజలకు వరం. ఇది దీనికి మద్దతు తెలిపినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతర కూటమి నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు రేణిగుంటపట్నంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, కోలానందన్ గారు కావచ్చు, పీడీ బాలన్ కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ చేయడం జరిగింది. వ్యాపారస్తులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళే పిలిచి మరీ మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మన పెద్దలు చెప్పడం జరిగింది, మీ షాప్ ముందర ధరలు పట్టికి పెట్టండి, గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పెట్టడానికి చెప్పడం జరిగింది. దానివల్ల ఏమంటే చదువు తెలుస్తుంది. తెలియజేసుకున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.